నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బైన్సా పట్టణంలో మరి మనందరికీ స్వాతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి పౌరుడు ఈరోజు గర్వంగా సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎస్బీఐ యూబీఐ బ్యాంకులో ఏదైతే జెండా ఆవిష్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉండే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాకు అందరూ కూడా వందనం చేస్తారు. ఈ జెండాకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరు కూడా అల్లాడుతూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా, కుల మత భేదాలు లేకుండా, వర్ణాలు లేకుండా ఈరోజు జాతీయ జెండాను ఎగరవేయడానికి అత్యంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఆ జెండాకు సెల్యూట్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చూస్తే మాత్రం ఎస్బీఐ బ్యాంకులో యూబీఐ బ్యాంకులో మరి ఈ జెండా ఆవిష్కరణ చేయకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే జెండా ఎందుకు ఎగరేయట్లేదు అని చెప్పినటువంటి విషయాన్ని మీడియా మిత్రులు కూడా అడగడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఈ బ్యాంకులో మా దగ్గర బ్రాంచ్లో లేదని చెప్పి చెప్తా ఉన్నారు, వేరే బ్యాంకులో పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు, జెండా ఆవిష్కరణ చేశామని చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఎందుకు మరి అలా చేశారని చెప్పానంటే గతంలో మాకు కొన్ని నోటీసులు జారీ అయ్యాయి, ఏదో సంబంధించినటువంటి అనివార్య కారణాల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు కనీసం ఆ ఖాతాదారులకు సంబంధించినటువంటి వాళ్ళ కోసమైనా కానీ మీరు ఈరోజు జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా పేద మధ్య తరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ₹1 లేకున్నా సరే ఆ జెండాని గుండె పైన మనం మోస్తూ ఆ జెండాకు సంబంధించినటువంటి వారిని మనమందరం కూడా ఆ త్యాగమూర్తులు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క అందరికి తెలిసేలాగా మనం ఈరోజు జాతీయ జెండాని రెపరెపలాడించాల్సిన అవసరం ఉండే. కానీ ఈరోజు ఇది చేయకపోవడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. కాబట్టి ఏదైతే దీని విషయం గురించి మన మీడియా మిత్రులు కూడా వెళ్ళి బ్యాంకులో అడగడం అనేటువంటి జరిగింది. మళ్ళీసారి కూడా వాళ్ళు ఏమో సమాధానం చెప్తారంటే నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తా ఉన్నారు. ఈ బ్యాంకులో లేదు, ఆ బ్యాంకులో చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ బ్యాంకులో అయినా సరే ఎక్కడైనా సరే ఈరోజు మన స్వతంత్ర సంబంధించినటువంటి జెండాని ఎక్కడైనా సరే మనం ఈరోజు ఎక్కడ ఎగరవేయాల్సినటువంటి విషయం ఉందని చెప్పి ఈరోజు గుర్తు చేయకపోవడం అనేటువంటిది ఈ బ్యాంక్ సంబంధించిన అధికారులకి మేము వదిలిపెడతా ఉన్నాము. ఈరోజు చిన్నపిల్లలు మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా తమ జాతీయ జెండాను ఎగరవేస్తూ సంతోషమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఇది దానికి తోడు మీడియా మిత్రులను అడిగినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా దురుసుగా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి మేము జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఈ జాతీయ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు, యూబీఐ బ్యాంక్ లాంటివి ఇలాంటి వాటి పైన కూడా జెండా ఎగరకపోయడం అనేటువంటి చాలా అవమానకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. వెంటనే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి చర్యలు జరగకుండా కూడా పునరుద్ధం కాకుండా అక్కడ ఉన్నటువంటి బైన్సాలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు వెంటనే దీనిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయం ఉందని చెప్పి